ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు. మే 28వ తేదీ. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అందుకాయన అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ఆదికాండము 32, 26, 29. కుస్తీ పట్ల వలన యాకోబుకి ఆశీర్వాదము, విజయము దొరకలేదు గాని వదలకుండా పట్టుకుని వేలాడినందువలన దొరికినాయి. అతని తొడ ఎముక పట్టు తప్పింది. అతనింకా పోరాడలేడు. కానీ తన పట్టు మాత్రం వదలలేదు. పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి వేలాడబడ్డాడు. తనకి అతడు లొంగేదాకా వదలలేదు. మనము కూడా పెనుగులాటను మాని మన ఇష్టాన్ని మరిచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటిపెట్టుకునే విశ్వాసముతో వేలాడితేనే కానీ మన ప్రార్థనలో కూడా విజయము దొరకదు. సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది? బలవంతంగా దేవుని నుండి దీవెనలు లాక్కొనగలమా? మన ఇష్టానుసారమైన తీవ్రమైన ప్రార్థనలు దేవుని కదిలించలేవు. ఆయన అంటిపెట్టుకుని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం. మనం కోరుకున్న దాని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వలన ప్రయోజనం లేదు. నమ్రతగా, తగ్గింపు స్వభావముతో, దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే, మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకేమన్నా విలువ ఉంటుంది. కుస్తీ పట్ల వల్ల కాదు, పట్టుకొని వేలాడితేనే మనకి దీవెనలు దక్కుతాయి. మనకు కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు. మా అబ్బాయికి ఓసారి చాలా జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచారు. నాలోని ఉన్న ప్రార్థన శక్తిని అంతటిని ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను. చాలా వారాలు గడిచాయి. రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది. వాడు అలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడి వంక తదేకంగా చూశాను. ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు. వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను, దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను. లాభం కనిపించలేదు. ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది. ఇక నా ప్రార్థనలో ఇతర అవసరాలను నీ ముందు ఉంచుతూ మొదలు పెడతాను. ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకు ఇష్టమైతే అలాగే చెయ్యి. నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను. నా భార్యను పిలిచాను. నేను చేసిన పనిని అతనికి చెప్పాను. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుని చేతులకు అప్పగించింది. 2 రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడటానికి వచ్చాడు. మా పిల్లవాని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడు ఈ మధ్య నాకు ఇచ్చాడు. మీకు విశ్వాసం ఉందా? నేనన్నాను, నేనైతే వాడిని దేవుని చేతులకు అప్పగించేశాను. కానీ మరోసారి వెళ్ళి ఆయనకు మొరపెడతాను. అలానే చేశాను. నా ప్రార్థనలో నాలో విశ్వాసం చిగురించి మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు. నేను పట్టు వదలకుండా దేవుని అడుగుతూ ఉండడం వల్లనే దేవుని నుండి జవాబు రాలేదు. నేను అలాగా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోబర్చుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే. దేవుని పిల్లలారా, మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహామును అనుసరించి ప్రవర్తించాలి. ఎంత త్యాగానికైనా వినదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడాలి. రోమా 4:12 చూడండి. ప్రైజ్ ద లార్డ్.